హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మన మార్కెట్స్ అప్లో క్లోజ్ అయినాయి. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 24,709 క్రాస్ అయితే 24,852కి వెళ్తుందని నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అంత ఫాల్ తర్వాత కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈరోజు పెరుగుతుందని చెప్పని. అది ఆల్రెడీ పెరిగింది. ఈరోజు ఇట్ షార్ట్ అప్ ఆల్మోస్ట్ టు 24,852 దాటి 24,940 వరకు వెళ్ళి మళ్ళీ క్లోజ్ అయింది. మీకు 24,810 దగ్గర ఎక్కడ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. 129 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. రేపు మనకి ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఫ్లాటా బ్లాస్టా అని చెప్పంటే అది 24,852 దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. కాబట్టి మీకు దాన్నే మీరు కీ లెవెల్ కిందకి తీసుకోండి. 24,852 కనుక క్రాస్ అయితే 25,044 వరకు వెళ్తుంది. 25,044 వరకు అది కానీ క్రాస్ కానీ కాకుండా కిందకి కానీ వస్తుంటే 24,709 మళ్ళీ అక్కడికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి వాచ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఒకటి చెప్దాం అనుకుంటాను. మనకి ఇండియన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ అవి అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్ 25,539 టచ్ అయ్యేంత వరకు కూడా అంత ఈజీగా రివర్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకని మీరు ఆ లెవెల్ వరకు అయితే వెయిట్ చేసి పేషెన్స్గా ఉండండి. తప్పకుండా ఆ లెవెల్కి అయితే రీచ్ అవుతుంది. నెక్స్ట్ 2-3 డేసా లేదా నెక్స్ట్ వీకా అన్నది మాత్రమే క్వశ్చన్ వస్తుంది. అది ఒకసారి మీరు జస్ట్ వాచ్ చేసుకోండి, క్లోజ్గా వాచ్ చేయండి. 25,044 ఆ లెవెల్ వాచ్ చేయండి. ఆ లెవెల్ దాటితే మాత్రం తప్పకుండా 25,539కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది మనకి మార్కెట్ అలర్ట్ బిగ్ ఫాల్ వస్తుంటుంది అని చెప్పని చాలామంది చెప్తుంటారు. మూడీ రేటింగ్ ఇచ్చిందని చెప్పని చాలామంది చెప్తున్నారు. ఆ మూడీ రేటింగ్ 16వ తారీఖు ఇచ్చాడు. వాడు ఇచ్చిన తర్వాత ఇప్పటికి 5 రోజులు అయిపోయింది. ఒక్కరోజు కూడా యూఎస్ మార్కెట్స్ పడలేదు. 2,872 టచ్ అవ్వాలి. అది 42,840 టచ్ అయ్యి అక్కడి నుంచి కొంచెం కిందకి స్ట్రగుల్ అవుతున్నది. ఏ రోజైతే అది 42,872 క్రాస్ అవుతుందో అక్కడి నుంచి అనదర్ 2,000 పాయింట్స్ వరకు మినిమం అప్ ట్రెండ్ ఉంటుంది. అది ఒకసారి వాచ్ చేసి గుర్తుపెట్టుకోండి. యూఎస్ మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ అప్ ట్రెండ్లో ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఆ టైప్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నారో మనకి తెలియదు. వాళ్ళు ఏమైనా షార్ట్ పొజిషన్స్ ఉంటారేమో. ఎవరికైనా షార్ట్ పొజిషన్స్ ఉంటే వాళ్ళకి మార్కెట్ పడిపోవాలని కోరుకుంటుంది కాబట్టి ఆ కోరికని ఈ విధంగా చూపించుకుంటారో మనకు తెలియదు. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ అకార్డింగ్ టు మీ మార్కెట్స్ ఇంకా అప్ ట్రెండ్లోనే ఉన్నాయని నేను అనుకుంటాను. బేస్డ్ ఆన్ హెవీ వెయిట్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వీటి ట్రెండ్ చూసి మార్కెట్తో కంపేర్ చేసుకుంటే అప్ ట్రెండ్లోనే ఉందని నేను అనుకుంటాను. ఒకసారి మీరు దాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉండి రెసిస్టెన్స్ లెవెల్స్ టచ్ అయినాయని చెప్పని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. 42,872 ఆ లెవెల్ టచ్ అయిందని చెప్పని ఇక్కడ ఇచ్చినాను చూడండి. ఈ లెవెల్స్ 3 చూసుకోండి. నాస్డాక్, S&P 500, డౌ జోన్స్, ఈ 3 లెవెల్స్ ఇక్కడ ఇచ్చున్నాను. ఈ 3 లెవెల్స్లో ఏదైనా సరే క్రాస్ అయితే అది అంత ఈజీగా పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి మీరు ఈ లెవెల్స్ వాచ్ చేసుకోండి. బట్ కరెక్షన్స్ అనేవి వెరీ కామన్. ఒక రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇందాక రికార్డ్ చేస్తున్నప్పుడు 300 ఉన్నది, ఇప్పుడు 600 పాయింట్స్ లెవెల్లో ట్రేడ్ అవుతున్నది ఇది డౌ జోన్స్. సో అయినా కానీ సరే యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ప్రపోర్షనేట్గా నాస్డాక్, డౌ జోన్స్ ఈ 2 ట్రేడ్ అవటం లేదు. 5940 దాటాలి S&P 500. 19,700 నాస్డాక్ క్రాస్ అవ్వాలి. అది క్రాస్ అయిన తర్వాత మాత్రమే రివర్సల్స్ జరిగే అవకాశం ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి ఈ యూఎస్ మార్కెట్ సంబంధించి. తర్వాత మన మార్కెట్స్ ఆల్రెడీ కింద లెవెల్స్ ఇచ్చున్నాను చూసుకోండి. ఈరోజు అంటే రేపు మార్కెట్కి ఎలా ఉండే లెవెల్స్, నిఫ్టీ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఏమున్నాయని ఇక్కడ ఇచ్చినారో నేను ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు మీ అందరికీ తెలిసిందే సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3 అప్లో క్లోజ్ అయిందని చెప్పి లాస్ట్ 1 అవర్ అది కదలలేదు. అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 5 హెవీ వెయిట్ స్టాక్స్ ఇస్తున్నా కదా రోజు. ఈ హెవీ వెయిట్ స్టాక్స్ చూసుకోండి. ఈరోజు అన్నీ అప్లో ఉన్నాయి. లాస్ట్లో కొంచెం మార్కెట్లో మూమెంట్ అయిన వాతావరణం ఎందుకు వచ్చిందంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ హై నుంచి వచ్చేది. లాస్ట్ మీరు కానీ లాస్ట్ 1 అవర్ ఆఫ్ ఈ హెవీ వెయిట్స్ మూమెంట్ కానీ చూస్తే అన్ని +-2 రేంజ్లో తిరుగున్నాయి. 2 రూపీస్ డిఫరెన్స్లో తిరుగున్నాయి. కాబట్టి మనకి పెద్ద మూమెంట్ లేకుండా పోయింది మార్కెట్లో, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, వాటిలో అన్నిట్లో. ఇది మన ఈ వెయిటెడ్ స్టాక్స్. తర్వాత ఈ 2 చార్ట్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి. నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్. నిఫ్టీ బాగా వలటాల్గా ఉంది, పైకి కిందకి మొమెంటం చాలా ఉంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఉంది. ఇది ఒకసారి మీరు జస్ట్ వాచ్ చేసుకోండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మొమెంటం ఎంత పైకి కిందకి వచ్చి తిరిగిందని చెప్పి ఒకసారి వాచ్ చేసుకోండి. తర్వాత రిజల్ట్స్ మీకు ఈరోజు ఓఎన్జీసీ, ఇండిగో, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండస్ఇండ్ బ్యాంకు ఇటువంటివి వచ్చున్నాయి. వాటి రిజల్ట్స్కి సంబంధించి
ట్రెండ్స్ నేను మీకు రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు సబ్స్క్రైబర్స్ కాకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేందుకు యూ ట్రై టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. దాంట్లో నేను మీకు ఈ లెవెల్స్ డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మీరు చూసుకోవచ్చు. మీకు ఇంకేమైనా స్టాక్స్ ఉన్నా సరే అవి అడిగినా సరే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ట్రెండ్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. ఇంకా లాస్ట్ ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు బయర్స్ ఉన్నారు, 2200 crores బై ఉన్నారు. డిఐఎస్ మీకు 683 crores బై ఉన్నారు. టోటల్ 2883 crores బయింగ్ జరిగింది నెట్ అంతా ఎక్స్చేంజ్. దీస్ ఆల్ అబౌట్ టోటల్ మార్కెట్స్. మీరు మా లైవ్ బైస్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూగా చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీరు మా సబ్స్క్రైబర్స్ అంటే ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అంటే మార్నింగే టీసీఆర్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు ఏ ట్రేడ్ చేస్తుంటారో దాన్ని ఓపెన్ పెట్టుకోండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మార్కెట్ ఎలా పోతున్నది అని చెప్పాను. సో సబ్స్క్రైబ్ ప్లస్ అండ్ థ్యాంక్ యూ.